ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఇది చూడండి, మీరైతే వాళ్ళ కటింగ్ వీడియో కావాలని చెప్పారు కదా. ఇప్పుడైతే కట్ చేస్తానా. ఇది చూడరి, దీని అయితే కేజీ కూడా తీసుకొచ్చిన. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. చూడండి వాళ్ళ కటింగ్ ఎట్లా చేయాలని వీడియో అయితే చివరి వస్తే మీకు అయితే అర్థం అవుతుంది వాళ్ళు ఎట్లా కట్ చేయాలని చెప్పి. ఫస్ట్ చూడరి, ఎక్స్ట్రా వాళ్ళ షాపులు కొనుకొచ్చిన పోతే ఎక్స్ట్రా వస్తాయి. ఎక్స్ట్రా వస్తే మనం ఏం చేయాలంటే దీనికి ఇక్కడ తాడెక్కించుకోవాలి. చూడండి ఇగో ఇట్లా ఈ కండలో మొత్తం తాడనే ఇట్లా ఎక్కియాలి. ఇగో ఎక్కించుకొని దీన్ని మొత్తం మనం సమానం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా ఎక్కువ తక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువ తక్కువ మొత్తం మనం సమానం చేసేయాలి. ఇగో మొత్తం అయిపోయాక ఇటు ఒక 100 కండ్రం వస్తాయి. ఇట్లా 100 కండ్రం వరకు తాడెక్కించి దీన్ని సమానం చేయాలి. ఇది సైడ్కి వస్తుంది అన్నట్టు పులక, సైడ్ పులకలు బాపతి. లేకుంటే మీరు ఇది కట్ అయిపోయారు అనుకో, సైడ్కి వచ్చే పులకలు అంత గలీజ్గా వస్తాయి, మంచిగా రావు, కట్టడానికి ఇబ్బంది అవుతుంది మీకు. అందుకే ఫస్టే కట్ చేసుకోవాలి మనం. ఫస్ట్ ఒక్కసారి కట్ చేసుకున్నాం అంటే ఇవాళ మొత్తం మనకంతా నీట్గా వచ్చేస్తుంది. ఇట్లా అన్నీ కూర్చున్నాక ఇట్లా వస్తుంది. ఇక్కడ ముడి పెట్టాలి. ఇక్కడ ముడి వేసుకోరు ఇట్లా. చూడండి ఇది ఏంటంటే ఎక్కువ తక్కువ లేకుండా సమానం కట్ చేసుకోనికి వాళ్ళ షాపులు మనకైతే కరెక్ట్ కట్ చేయరు. చూడూరి ఇది మనం అయితే సరే సమానం కట్ చేసుకోవాలి, కంట్రోల్ వచ్చేటట్టు మంచిగా నీట్గా. చూడండి ఇంత డిస్టెన్స్లో వేసుకోవాలి. ఫస్ట్ ఇది కొంచెం అంత ఎగురు ఉంటాయి. చూడూరి ఇక ఫస్ట్ ఇక్కడ కట్ చేసుకోవాలి. కొన్ని 4 కంటల మందం ఇట్లా కట్ చేసిన. ఇగో ఇది ఎన్నో చూసినావా? ఇగో ఈ తోక, ఈ తోక ఎంబడి కట్ చేసుకుంటూ పోవాలి. ఎట్లా ఎత్తాడు ఇగో చూడురి. ఇగో ఇక్కడికి వచ్చిందా, ఇగో ఇక్కడ ఇగో ఇట్లా ఇట్లా కట్ చేసుకుంటూ పోవాలి. చూడండి మళ్ళీ ఇగో ఇటు వచ్చిందా, ఇగో ఇటు ఇట్లా కట్ చేయాలి. ఇగో చూడండి ఇక్కడ వచ్చిందా, ఇది చూసుకోవాలి మెయిన్. ఇగో ఇట్లా కట్ చేసుకుంటూ పోవాలి. చూడండి మళ్ళీ ఇటు కిందికి వచ్చిందిగా, ఇగో ఇదే మెయిన్. ఇట్లా కట్ చేయాలి మళ్ళీ. చూడమ్మా ఇగో ఇటు వచ్చింది, మీదికి వచ్చింది చూసినావా. మళ్ళీ ఇది ఎక్కడ ఉంటే ఆడ ఇగో ఇట్లా దాని కింద కట్టు పెట్టాలి. ఇగో ఇటు మళ్ళీ మీ కిందికి వచ్చిందిగా, ఇగో దీని మీద ఇగో ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి మొత్తం అయిపోయాక. చూడండి ఇట్లా ఏదో మర్చిపోవాలి మరి. ఇగో చూడు ఇదే మెయిన్. ఎటు పోతారు దాన్ని కూడా కట్ చేసుకుంటూ పోతేనే నీకు వాళ్ళ అనేది మంచిగా నీట్గా వస్తుంది, సరి సామానం వస్తుంది. లేకుంటే మళ్ళీ వాళ్ళు కట్ చేసినట్టే మనం కట్ చేసినప్పుడు వస్తుంది అట్లనే. ఇక మెయిన్ ఇది చూసుకోర్రి. ఇట్లా ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి కట్టింగ్ అయిపోతుంది. ఇప్పుడు ఆ హెచ్చు దగ్గర అనేవి మొత్తం పోతాయి అన్నట్టు. చూడండి ఇక్కడ మీదికి వచ్చిందా, ఇక అయిపోయింది. ఇప్పుడు ఆ హెచ్చు అంతా వేస్టే అన్నట్టు. ఇప్పుడు మనకు ఇప్పుడు దీని మనకు ఏ అవసరం. ఇప్పుడు ఎట్లా ఎక్కువ తక్కువ వచ్చిందో దీన్ని ఈజీగా పక్క పడేసే మనం. దీంతో అవసరం లేదు మనకు. ఇప్పుడు ఇది మెయిన్. ఇప్పుడు ఇటు కట్ చేసుకున్నాం కదా సమానం. ఇట్లా సమానం కట్ చేసుకున్నాక మీరు ఏం చేయాలంటే అటుపక్క కూడా సేమ్ ఇట్నే సమానం కట్ చేసుకోవాలి. ఇట్లా చూసిరు అనుకో సమానం కట్ అయింది తెలిసిపోతాయి. చూడురి కండలు ఇట్లా సమానం వస్తాయి. ఇగో చూసుకోర్రి. ఒకవేళ మీకు సమానం రాకపోతే ఏం చేయాలంటే మళ్ళీ తాడెక్కించి మళ్ళీ కట్ చేసుకోర్రి. చూడురి ఇగో ఇట్లా ఇట్లా ఇవన్నీ సమానం అవుతాయి కండలు. మనం చూసుకుంటే మనకు తెలిసిపోతుంది. చూడురి ఇట్లా సమానం రావాలి. ఇట్లా ఇది చూడండి మా ఇట్లయితే ఫస్ట్ ఇట్లా కట్ చేసుకున్నాక తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు మనం వాళ్ళ కటింగ్ పెట్టుకోవాలనుకుంటాం కదా, ఇటు అటుపక్క కూడా వస్తాయి. ఇట్లే సేమ్ అటుపక్క కూడా సమానం చేసుకోవాలి మీరు. ఇవ్వండి ఇక్కడ మెయిన్ ఫస్ట్ ఉంటాయి కదా. ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు ఇట్లా కట్ చేసినాం కదా పొడుగులా, దీన్ని ఇటు సమానం చేసుకున్నాం. ఇది ఏంటంటే సైడ్ కంట్రా కత్తా అన్నట్టు. ఇప్పుడు అసలు ఇది వాళ్ళ కట్టేది. ఇప్పుడు ఇది చూడూరు ఇది ఇటు తాడెక్కియాలి. చూడండి ఇటు మొత్తం కట్ చేసిన కదా సమానం. ఇది చూడరు మెయిన్. ఇది ఇక్కడ ఇప్పుడు ఈ సమానం చేసుకున్నాక ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కిలో ఇది వల్లగుడ్డ, ఈ కిలో వల్లగుడ్డకు ఇక చూడరు ఈ సైడ్ డబ్బులు వస్తాయి చూసినావా. నేను కొనుకొచ్చిన కాడ అయితే డబ్బులు వస్తాయి, మీరు కొనుకొచ్చిన కాడ సింగిల్ వస్తాయి రావచ్చు ఒకవేళ. ఇక చూడండి ఇవి ఫస్ట్ మనం ఏం చేయాలంటే దీనికి తాడెక్కించుకుంటే లెక్క పెట్టుకోవాలి మనం. చూడరు ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 ఇగో 10 ఇట్లా మొత్తం చివరికి అయిపోయాక తాడెక్కించుకుని లెక్క పెట్టుకోవాలి. ఎన్ని కంట్రోల్తో లెక్క పెట్టుకోవాలి. ఫస్ట్ మనకు ఆ కంట్రోల్ ఇంపార్టెంట్. ఎన్ని వస్తాయో చూడండి. 11 12 13 14 15 16 17
18 19 20 థర్డ్ ఎక్కించిన 231 232 233 234 235 కండలు వచ్చినాయి. ఇక చూడండి దీన్ని ఇక్కడ ముడి పెట్టుకోవాలి. ఇగో ఇదంతా ఇట్లా వచ్చిందా చూడండి. ఫస్ట్ అయితే ఇక్కడ ముడేసుకోవాలి. ఇగో ఇట్లా ముడేసుకొని దీన్ని మనం కట్ చేసుకోవాలి. ఇక మనకి ఇట్లా కూర్చొని కడియాలి కానీ నన్ను తలిగించి కడియేస్తా చూడండి. ఇక ఇట్లా మొత్తం అయితే కండలు అయితే కూర్చుకోవాలి. ఫస్ట్ మంచిగా చూడండి క్లారిటీగా దీన్ని మాత్రం కిందికి వేయాలి. ఇది కిందికి వేయడానికి నేనైతే దీన్ని మాత్రం ఇట్లా ఎక్కించి ఇట్లా కట్ చేసిన. చూడండి ఇవి కిందికి తన గుడ్డలు చూడరు మామ. ఇది కేజీ వల గుడ్డ, కేజీ గుడ్డల వల అవుతుంది. వల కాగా అయితే మనకి ఇంకా మిలుగుతుంది. నేనైతే మీకు అర్థం కావాలని చెప్పి డైరెక్ట్ కేజీ తీసుకొని తయారు చేస్తాను. మీరు కూడా కేజీ తీసుకొచ్చుకోర్రి. చూడండి మనకు ఏ కేజీ తీసుకొచ్చుకునే ఏమైందంటే పొలక అనేది రౌండ్ చుట్టూ పొలక అనేది ఒకటే వస్తుంది. అట్లా స్టార్ట్ 1 2 వస్తాయి, కింద 2 వస్తాయి, మీద నుంచి ఒక్కొక్కటి వస్తాయి. ఇక చూడండి కటింగ్ చేస్తున్నా ఇక్కడ మొత్తం క్లారిటీగా మంచిగా చూడండి. చివరి అరుగుతూనే మీకు అయితే మొత్తం అర్థం అయితే ఫస్ట్ మనం ఇది కింది కూడా తీసుకుంటానా చూడుర్రి. కిందికి మొత్తం లాస్ట్ స్టెప్లో వేయడానికి తీసుకుంటానా చూడండి. మన కింద ఎన్ని వరుసలు తీసుకోవాలంటే ఒక 45 వరుసలు తీసుకోవాలి. ఇప్పుడు చూడు లెక్క పెట్టి కట్ చేస్తా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 చూసిర్రా. ఇగో 40 కాడ ఇగో 41 పెడతాను పట్టిగా 41 కాడ ఇగో కట్ చేసిందా. ఇట్లా కట్ చేసుకోవాలి. చూడండి ఇది బాగా 235 కండలు కాబట్టి ఇగో ఇట్లే కట్ చేసుకోవాలి. ఒకసారి అంత వాటి కట్ చేయరాదు. ఇప్పుడు ఈ కంట చూసుకోవాలి. ఈ కంటకు ఈ కంట ఈక్వల్ రావాలి. మళ్ళీ ఈ కింద ఇది చూసిన కట్ చేసిన అది తోక ఇది ఇగో దీన్ని చూసుకొని ఇగో కటింగ్ పెట్టుకోవాలి. ఇట్లా ఇగో ఇంతే సింపుల్. చూడుర్రి ఒక అర్థం కాకుండా ఇంకోసారి కూడా చూడుర్రి. ఫస్ట్ సారి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది, సెకండ్ సారి కూడా మంచిగా అర్థం అవుతాయి. చూడండి మనం ఏదైనా కూడా చూస్తానే మనకు కూడా వెళ్తుంది. ఇగో ఇట్లా ఇగో కటింగ్ పెట్టుకోవాలి. కటింగ్ అయితే మెయిన్ చూడండి. ఇది వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను రీ. ఇదైతే కింది కూడా తీస్తాను నేను చూడుర్రి. మరి బాగా ముళ్ళిప్పకుండా అటు సైడు కిందికి వస్తా అన్నట్టు, అందుకే కింది కూడా తీస్తానా. ఇగో ఇట్లా ఇగో కటింగ్ అనేది ఇట్లా కట్ చేయాలి. ఫస్ట్ చూడుర్రి నా చేయలు ఎట్లా ఆడతాను చూడుర్రి. ఇగో వలనంతా ఎట్లా తీసుకుంటానా ఇగో ఇట్లా తీసుకోవాలి. తీసుకొని ఇట్లా పట్టుకోవాలి. ఇట్లా మనం ఇక్కడ సామానం పట్టుకుంటే మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక చూడండి ఇగో ఇట్లా ఇక్కడ ఉన్నదా చూడు. ఇక్కడ మళ్ళీ కటింగ్ పెట్టుకోవాలి. ఇక ఇట్లా కట్ చేయాలి. చూడండి మా అయిపోయారా కట్ చేయాలి. మొత్తం గుడ్డ మొత్తం వెళ్ళాలి మనకు, మొత్తం కట్ చేయాలి. ఇగో ఇట్లా ఫస్ట్ మెయిన్ ఇదే, మీకు అర్థం కాని ఇదే. ఇగో ఈ కట్టింగే చూడండి. మీకు యాసిడ్ మొత్తం వల మొత్తం దింప కండలతోటి ఎన్ని కండలు వస్తాయి ఎంత వస్తాయని మొత్తం చెప్తా వాళ్ళ గురించి. మంచిగా చూడరి. లేట్ అయినా మంచిగా కానీ నిమ్మలంగా అయితే చూడరి, అర్థమవుతుంది మీకు. ఇగో మళ్ళీ చూడరి కటింగ్. ఇగో ఇట్లా పట్టిన మనకో మనం ఈ కండలకు ఈక్వల్ రావాలి. ఇది ఇట్లా ఈక్వల్ వచ్చినప్పుడు ఇగో ఈ తోకుండా చూసినావా ఇగో ఈడ కటింగ్ పెట్టాలి. ఇగో ఈడ కటింగ్ పెట్టాలి. ఇట్లా పెడితే మళ్ళీ ఇగో ఇట్లా చూసుకోవాలి కండ్ర ఈ తోక మళ్ళీ అనుకొని మళ్ళీ కటింగ్ పెట్టుకోవాలి. చూడండి ఇట్లా కటింగ్ ఇగో ఇట్లా పెట్టాలి. సేమ్ ఇగో కటింగ్ అయిపోతుంది. చూడండి ఇగో ఇక్కడి వరకు అయితే కటింగ్ అయితే అయిపోతుంది. యాజ్ ఇప్పుడు అయితే మీరు ఎన్ని 41 ముళ్ళు పెట్టినా మీరు కూడా అట్నే సేమ్ 41 ముళ్ళు లెక్క పెట్టి ఆడు ఇంకో పక్క కూడా వచ్చినా ఇంకో పక్క కూడా సేమ్ ఇట్నే వేసి అల్లకెళ్ళి ఇగో 41 ముళ్ళతోటి ఇట్లాంటి గుడ్డ ఇంకోటి తీయరు. అటు పక్క కూడా తీసిరనుకో 2 గుడ్లు అయితే నేను కూడా అది తీసి చూపిస్తా. ఇటు ఒక్క దిక్కు తీసి చూపితే సరిపోతుంది. మీరు ఇంకోటి కూడా అట్లా తీసుకుంటే సరిపోతుంది. ఓకే మా ఇగో ఇది గుడ్డ ఫస్ట్ ఒకటి అంటే కిందిది అన్నట్టు, ఇది కింది లాస్ట్ భాగంలో వేసేది అన్నట్టు. ఇది అది కట్ చేసిన. ఇప్పుడు ఇంకోటి కూడా తీసి చూపిస్తా ఇంకో పక్కకు. చూడరు మా అటు కూడా కూర్చున్నా. ఇంకొకటి ఇది రెండో కూడా ఇస్తాను కిందిదే, కింద 2 గుడ్లు పడతాయి అన్నట్టు. ఇప్పుడు నేను ఈ 41 ఎందుకు పెట్టినా తెలుసా. ఇప్పుడు ఉన్న చూసినావా ఇగో ఈ ముడి ఇది కట్ చేసుకొని మనం ముడి ఇప్పుకున్నాం అనుకో ఇగో ఇట్లా కట్ చేసి లేకపోతే ఇగో ఇది ఎగిరిపోతుంది. వీటికి మనకు 40 గంటలు లెక్క వస్తాయి. అందుకే ఒకటి ఎక్స్ట్రా పెట్టినా 40 పెట్టుకునే ఏం కాదు. చూడండి ఇది కూడా కట్ చేస్తున్నాయి. ఇక సేమ్ యాజ్ దాని లెక్కనే ఇది కూడా కట్ చేసుకోవాలి. కటింగ్ మొత్తం అంత కుదిరే ఉంటుంది. ఇట్లా 2 గుడ్డలు, ఈ 2 గుడ్డలు అయితే కిందికే పడతాయి. మళ్ళీ చెప్తున్నా ఇగో
ఇట్లా కట్ చేసుకోవాలి. పొలిగేది కూడా చూపిస్తా, పొలిగేటప్పుడు ఎట్లా ఎట్లా తీసుకొని ఎక్స్ట్రా మనకి ఏమైనా మిగిలితే ఎట్లా కట్ చేసుకోవాలి లాస్ట్ కూడా మొత్తం చూపిస్తా. మొత్తం వల కట్టుకుంటే ఇక మీరు డైరెక్ట్ వల కూడా కొనుక్కొచ్చుకొని